మిత్రులారా ఒక్కసారి మీ అందరికీ చిన్న విజ్ఞప్తి. రా బ్రదర్, మెల్లగరా, రాండి, మీరు రండి. మాట్లాడే పరిస్థితి కూడా లేదు. మీ పేరమ్మా? అనిత. ఇప్పుడు ఈ సోదరి వాళ్ళ భర్త, తను ఇద్దరు పిల్లలు, కొన్ని అనివార్య కారణాల వల్ల తనకు హార్ట్ పేషెంట్, గుండె జబ్బు వచ్చింది. తన గుండె ఆపరేషన్ చేయాలి ప్రస్తుతం. మన వంతుగా మనకు చేతనైనంత సహాయం మీరు అందిస్తారని నిన్న నేను మిమ్మల్ని లైవ్లో అడిగిన. ఆ క్రమంలోనే మీకు చేతనైనంత సహాయం అందిస్తే, ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకు, ఒకవేళ దేవుని దయ వల్ల మీరిచ్చే సహాయం వల్ల కావచ్చు, ఇంకా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళకు సహాయం చేస్తామని ముందుకు వచ్చినాయి. వాళ్ళకు తలొక్క 10 రూపాయలో 100 రూపాయలో ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు గనక వీళ్ళకు సాయం చేస్తే గనక ఒక ప్రాణాన్ని మనం బతికించుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే గతంలో మనము ఒక చిన్న పిల్లకి బ్రెయిన్కి సంబంధించి ఇష్యూ వస్తే ఇదే మన వ్యూవర్స్ని మనం రిక్వెస్ట్ చేస్తే మీరు ఆ పాపను బతికించు. ఖమ్మంలో ప్రస్తుతం ఆ పాప రోటరీ నగర్లో జీవిస్తున్నది. ఆ తర్వాత ఒక సోదరి తన భర్త చనిపోతే నేను ర్యాపిడో నడుపుకొని బతుకుతా అన్నా అని మన ఛానల్కి వచ్చినప్పుడు మీరు స్పందించిండ్రు. తల రూపాయి వేస్తే ఆ అమ్మాయి కూడా ఇప్పుడు స్కూటీ కొనుక్కొని ర్యాపిడో కొట్టుకుంటున్నది. అదేవిధంగా ఈ ఒక్క వ్యక్తికి కూడా, తనకు కూడా మీ వంతు ఆర్థిక సహాయాన్ని అందించాలి. ఎందుకంటే ప్రజలుగా మనం సమాజంలో ఉన్నప్పుడు పేదలుగా ఉన్న వాళ్లకు మన వంతు బాధ్యతగా తలొక్క రూపాయి ఇవ్వడం మన బాధ్యత. ఇక్కడ స్క్రీన్ మీద నేను నెంబర్ పెట్టిన మీకు ఆల్రెడీ 9704642961. మరొకసారి చెప్తున్నా, ఇక స్క్రీన్ మీద ఉన్నది. మనకు స్క్రీన్ మీద అకౌంట్ నెంబర్ కూడా ఉన్నది. మనం తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా నెలకు ఒకరికి సహాయం చేయాలనుకున్నాం. నెలకు ఒక ప్రాణానికన్నా సాయం చేయాలనుకున్నాం. మనకు చాలా రోజుల తర్వాత మన లైవ్లోకి వచ్చిండ్రు. ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు 9704642961. దీనికి గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది. అదేవిధంగా ఇక్కడ SBI అకౌంట్ నెంబర్ ఇచ్చినాం, దానికి సంబంధించి IFSC కోడ్ కూడా ఇచ్చినాం. దయచేసి కేవలం 37-38 సంవత్సరాలే తన వయసు, 37-38 సంవత్సరాలే. చిన్న వయసులో అనుకోని రీతిగా ఒక వ్యాధి బారిన పడడం జరిగింది. హృదయం ఉన్న ప్రతి ఒక్కరం మనం 10,000 సంపాదించిన ఒక్క 100 రూపాయలు సాయం చేయండి. ఇంకా ఎక్కువ సాయం చేసేటోళ్ళు ఉంటే ఎక్కువ సాయం చేయండి. ఎందుకంటే సమాజంలో మనం ప్రజలుగా ఉన్నాం కాబట్టి మన తోటి వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. మన తోటి వారికి సహాయం చేయవలసిన బాధ్యత కూడా మనదే. మీ అందరూ మంచి మనుషులని నేను భావిస్తున్నా. మీ అందరూ గతంలో కూడా మన ఛానల్ నుండి రిక్వెస్ట్ చేస్తే చాలాసార్లు స్పందించారు. చాలాసార్లు కూడా చాలామంది వ్యక్తులకు కూడా మనం సాయం చేసినాం. కాబట్టి ఈసారి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎంతో కొంత మీకు తోచినంత ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు డబ్బులు వేయండి. దీనికి గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది, అకౌంట్ నెంబర్ ఉంది, IFSC కోడ్ నెంబర్ కూడా ఇచ్చినాం. ఈ ప్రాణాన్ని కాపాడుకుందాం. మన సహాయం కోసం వచ్చిన వరంగల్ నుండి వచ్చింది వీళ్ళు. వరంగల్ నుండి నాకు గత వారం రోజులుగా ఫోన్ చేస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు వాళ్ళు ఈ వారం రోజులలో మనకు అనుకోని పరిస్థితుల వల్ల ఆగిపోయిండ్రు. నిన్న కూడా మీకు గుర్తు చేసిన, వరంగల్ నుండి మన సహాయాన్ని కోరుతూ, మన ప్రజల సహాయాన్ని కోరుతూ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అనేక మంది సహాయాన్ని కోరుతూ మీరు ఇస్తారనే భరోసాతోటి లైవ్లో తీసుకొచ్చి నిలబెట్టిన. తప్పకుండా మీ వంతు సహాయం చేస్తారని, మళ్ళీ వీళ్ళకి ఎంత డబ్బులు మనం ఇస్తున్నాము ఏంది అనేది ప్రతి ఒక్కటి లెక్కతోటి ఇదే లైవ్లో మీకు చెప్తా. వీళ్ళకు మనం ఎంత సహాయం చేస్తున్నాం అనేది కూడా తప్పకుండా ఆ లెక్కలు చెప్తా. దయచేసి ఒక నిండు ప్రాణాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఈ 10-15 రోజులలో వాళ్ళకు ఆపరేషన్ జరగాలట. అందుకే నిన్ను లైవ్లోకి తీసుకొచ్చిన. మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేసి తలొక్క రూపాయి సాయం చేస్తారని మీ అందరికీ చేతులెత్తి నేనే మీ అందరికీ మొక్కుతున్నా. ఈ ప్రాణాన్ని కాపాడుకుందాం. ఓకే అమ్మ, తప్పకుండా మీకు సాయం చేస్తారు ప్రజలు, మంచి ప్రజలు, మన ప్రజలు. మీరు కూర్చోండి. ప్రజలు తప్పకుండా సాయం చేస్తారు. ప్రజలారా, ఇగో ఇక్కడ దయచేసి ఇక్కడ మన స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చినాం, అకౌంట్ నెంబర్ ఇచ్చినాం,
తప్పకుండా ఇప్పుడు మన లైవ్ 166 మంది చూస్తున్నారు. 166 మంది మనిషికి 100 రూపాయలు కొడతారా, 200 రూపాయలు కొడతారా, ఉన్నోళ్ళు 1000 రూపాయలు కొడతారా, మీ ఇష్టం. కానీ ఒక ప్రాణాన్ని కాపాడడానికి మన వంతు బాధ్యతగా పే బ్యాక్ సొసైటీలో భాగంగా అంబేద్కర్ గారు ఏమంటారంటే, పే బ్యాక్ సొసైటీ, నువ్వు సంపాదించిన కొంత మొత్తంలో తిరిగి ఈ సమాజానికి పెట్టాలి. ఎందుకంటే నువ్వు అభివృద్ధి చెందింది నీ ఒక్కడిగా అభివృద్ధి చెందవు, నీ చుట్టుపక్కల వాళ్ళ ఉన్న సహకారంతో నువ్వు అభివృద్ధి చెందుతావు. కాబట్టి మళ్ళీ సంపాదించిన ఆ సొమ్ములో ఉంచి కొంత మొత్తాన్ని తిరిగి ఈ సమాజానికి నువ్వు ఇవ్వాలి, ఈ సమాజంలో ఉన్న ప్రజలకు ఇవ్వాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పే బ్యాక్ సొసైటీ అనే ఒక గొప్ప సూత్రాన్ని మనకు అందించిపోయినలు. ఆ రూపంలో అభివృద్ధి చెందిన వారు కావచ్చు, రోజుకు 100 రూపాయలు సంపాదిస్తున్న వారు కావచ్చు, ఎంతైనా మీకు దోచిన విధంగా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి సహాయం చేస్తారని మీ అందరిని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా.